ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది నిజమేనే. అది నా శత్రువు అయినా మంచి విషయమే చెప్పింది. హా? అంటే ఏందే? నువ్వు ఇంకా ఆ జాతకాలే నమ్ముతున్నావా? ఇంకా ఆ మనోహరిని అనుమానిస్తలేవా నువ్వు? మనోహరి పైన నీకు డౌట్ ఉంది కరెక్టేనే, కానీ 5 సంవత్సరాల క్రితం బుజ్జమ్మ నేను ఇంట్లో ఉండగా అమ్మ పైన దాడి చేసింది మనుషులు కాదే, కుక్క, పక్షి. వాట్? అవును, మనోహరి వాటిని మ్యానిపులేట్ చేయలేదు కదా. హా, ఎందుకు చేయదు? పెంపుడు పక్షులతో జంతువులతో దాడి చేయించొచ్చు కదా. అవును, మనోహరి అలా చేయగల సమర్థురాలే. మరెందుకే ఇంకా ఆ జాతకాలు నమ్ముతావు? గవన్నీ ఉట్టి ఫాల్ట్, పెద్ద మోసం. లేదే, మనోహరి చెప్పినట్టు ఇంకో 2 రోజులు చూసి ఆ తర్వాత డెసిషన్ తీసుకుందాం. హా, గా 2 రోజుల్లో మనోహరి అమ్మ పైన కావాలని దాడి చేస్తే అప్పుడు ఏం చేస్తావే? ఏం చేస్తావు? అలా జరిగే అవకాశం కూడా ఉంది. మళ్ళా కుక్క పక్షి అయిపోయినాయి. ఈసారి ఏ పాముతోనో పులితోనో అటాక్ చేయిస్తే ఏందే బాగి నువ్వు? గదేం చేస్తుందో చూద్దాంలే పా. పిల్లలు, భోజనం రెడీ, అందరూ వచ్చేయండి. కర్రీస్ ఏం చేసేయాదమ్మా? మీరే చూడండి. ఏంటి యాదమ్మ ఈ కూరలు? ఒకటి కూడా మాకిష్టమైనవి లేవు. మాకిష్టమైనవి చేయమని నీకెన్నిసార్లు చెప్పాలి యాదమ్మా? మనోహర్ గారు చెప్పిన మెనూనే చేశాను. మాకిష్టం లేనివి చేస్తే మేము తినాలా? ఆ విషయం మనోహర్ గారినే అడగండి. ఏంటి యాదమ్మా, ఈ యాదమ్మ చేసే వంటలు మాకు నచ్చట్లేదాంటీ. ఒక్క కర్రీ కూడా టేస్టీగా ఉండదా ఆంటీ? ఎలా తినాలా ఆంటీ? అయితే నన్ను తినవే, తిను. మీరు కూడా టేస్ట్గా ఉండరనుకోండి. కారం కారంగా ఎప్పుడు చూసినా మొహం అని పెట్టుకొని మూడిగా ఉంటారు. యాదమ్మకి వంటైనా నేర్పించండి ఆంటీ, లేదంటే ఈవిడ్ని మార్చి ఇంకో కొత్త కుక్కనన్నా తీసుకురండి. యాదమ్మని మార్చడం కుదరదు. తను చేసే టేస్ట్లెస్ వంటలు మేము తినలేం. ఈ విషయం మీ డాడీతో చెప్పమంటారా? చెప్పండి, మేము డాడీ చెప్పిన డైటే ఫాలో అవుతాం, అంతేకాని ఇలా రుచి లేని వంటలు తినము. ఫుడ్ టేస్టీగా లేకపోతే మా డాడ్ మాత్రం ఊరుకుంటారా ఏంటి? మీరు కాదు, ఫుడ్ బాగుండట్లేదని మేమే మా డాడీతో చెప్తాం. అప్పుడు డాడీయే ఈ యాదమ్మని పనిలో నుంచి తీసేసి వేరే కుక్కను పెడతారు. అమర్ అంత పని చేసినా చేస్తాడు. రేపటి నుంచి యాదమ్మతో దగ్గరుండి నేనే వంట చేపిస్తాను. ఈరోజు ఫుడ్ని ఆర్డర్ చేసి తెప్పిస్తాను. ఓకే? ఏం అక్కర్లేదు, మేం బయట ఫుడ్ తినం. తినకపోతే ఆకలితో మాడిపోతారు. మాడిపోకుండా మా ఫుడ్ ఎలా తినాలో మాకు తెలుసు. పదండి వెళ్దాం. ఈ పుట్టిదానికి ఎంత పొగరు, మాటకి మాట సమాధానం చెప్తుంది. నువ్వు కూడా ఏంటి చంబా, వంటలు కాస్త రుచిగా చేయొచ్చు కదా. మనోహరి, నేను మంత్రగత్తెని, వంట మనిషిని కాదు. నువ్వు వంట సరిగ్గా చేయకపోతే అమర్తో చెప్పి పిల్లలు నిన్నిక్కడి నుంచి పంపించేసేలా ఉన్నారు. కాస్త చూసుకో.
ఏంటంచు మనోహర్ ఆంటీ ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పిస్తానంది కదా, మనం అది తినుండొచ్చు కదా. అవునంజు, మన వంట మనం తిందామని తీసుకొచ్చో, ఇక్కడ మన వంట ఎక్కడుంది? ఆకలేస్తుంది అంజు. నువ్వు అనవసరంగా మనోహరి ఆంటీతో పంతానికి పోయి పైకి తీసుకొచ్చావు. డోంట్ వరీ, కాసేపట్లో మనం కమ్మటి ఇంటి వంట తినబోతున్నాం. ఏంటి వంట? ఎవరు చేసి పెడతారే? బుజ్జమ్మ. ఏంటి బుజ్జమ్మ? మ్మ్. బుజ్జమ్మ వాళ్ళ అమ్మ. తనెందుకు మనకు వంట చేసి పెడుతుంది? మనం ఫోన్ చేసి బుజ్జమ్మని అడిగితే బుజ్జమ్మే వాళ్ళ అమ్మతో వంట చేస్తుంది. ఎందుకే ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం? ఏం కాదు, ఆవిడ చాలా బాగా వంట చేస్తుంది. స్కూల్లో ఒకరోజు బుజ్జమ్మ తీసుకొచ్చిన లంచ్ తిని చూశాను. ఈరోజు టిఫిన్ కూడా తిన్నాను. అచ్చం మన మిస్సమ్మ చేసినట్టే కమ్మగా ఉంది. నాలాగే మీరు కూడా కడుపు నిండా తిందురు గాని. ఒక్క నిమిషం. ఈ టైంలో అంజలి పాప ఫోన్ చేసిందేంటి? హలో, చెప్పమ్మా. ఎక్కడున్నారు తాతయ్య? ఆశ్రమంలో ఉన్నానమ్మా. బుజ్జమ్మ ఎక్కడుంది? బుజ్జమ్మ తన రూమ్ లో ఉందమ్మా. ఫోన్ బుజ్జమ్మకు ఒకసారి ఇవ్వరా? కాస్త మాట్లాడాలి. ఒక్క నిమిషం అమ్మా, లైన్లో ఉండు. అలాగే. బుజ్జమ్మ, నీకు ఫోను. ఎవరు బాబాయ్? అంజు పాపమ్మా. బుజ్జమ్మతో ఏదో మాట్లాడాలంట. ఇటివ్వండి. హలో అంజు అక్క. హలో బుజ్జమ్మ. హాయ్ బుజ్జమ్మ. అందరికీ హాయ్. ఏం చేస్తున్నావు బుజ్జమ్మ? భోంచేసావా బుజ్జమ్మ? బాగున్నావా బుజ్జమ్మ? నేను బాగున్నాను. భోజనం చేశాను. ఇప్పుడు హోంవర్క్ చేసుకుంటున్నాను. అవునా? మేమింకా తినలేదు బుజ్జమ్మ. మా యాదమ్మ చేసే వంటలు మాకు నచ్చట్లేదు. మాకొక ఫేవర్ చేస్తావా బుజ్జమ్మ? ఏం కావాలక్క? ఇఫ్ యు డోంట్ మైండ్, మీ అమ్మతో చెప్పి మాకు వంట చేయిస్తావా? మీ అమ్మ కమ్మగా చేస్తుంది. అచ్చం మా మిస్సమ్మ చేసినట్టే ఉంటుంది.